הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువు వారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన మందు చిన్న ప్రవక్తలు అంటే 12 ప్రవక్తల్లో 11వ వాడైన జకర్యా గురించి ఈ ప్రభుదిన ముందు గ్రంథ విశ్లేషణ చేద్దాము. జకర్యా అంటే 12 చిన్న ప్రవక్తలు, అంటే చిన్న ప్రవక్తల్లో పెద్ద పుస్తకం జకర్యా. దాదాపుగా 14 అధ్యాయాలు ఉన్నాయి, 211 వచనాలు ఉన్నాయి. ద బుక్ ఆఫ్ జకర్యా హ్యాస్ 14 చాప్టర్స్ విత్ 211 వర్సెస్. దీన్ని అంటే ఇతను బెరక్యా కుమారుడు, మొదటి వచనంలోనే ఉంది, మొదటి అధ్యాయం మొదటి వచనం ఉంది. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్త యొగు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై, కాబట్టి బెరక్యా కుమారుడుగా ఉన్నాడు. తర్వాత ఇది ఈ 14 అధ్యాయాలు గ్రంథ విశ్లేషణలో 2 భాగాలు చేసుకుంటాం. మొదటి 8 అధ్యాయాలు యూదుల గురించి, జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ద ఫస్ట్ 8 చాప్టర్ స్పీక్స్ అబౌట్ ద జూయిష్ కమ్యూనిటీ, యూదుల గురించి. ఆ తర్వాత 9 నుంచి 14 వరకు ఈ అధ్యాయాలు యూదుల రాజు గురించి. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ జకర్యా గ్రంథంలో యేసు ప్రభు గురించి, మెస్సియా గురించి చాలా ప్రస్ఫుటంగా రాయబడింది. కాబట్టి మొదటి 8 అధ్యాయాలు యూదుల గురించి, ఆ తర్వాత 9 నుంచి 14 వరకు యూదుల రాజు అయిన మెస్సియా గురించి రాయబడింది. చరిత్రకారులు, దైవశాస్త్ర పండితులు ఏమంటారంటే మొదటి 8 అధ్యాయాలు జకర్యా బహుశా యవనస్తులుగా ఉన్నప్పుడు రాసి ఉండవచ్చు, తర్వాత వృద్ధాప్యంలో చివరి భాగాలు రాసి ఉండవచ్చు అనే భావం కనపడుతుంది. ప్రవక్త అయిన జకర్యా హగ్గయికు సమకాలికుడిగా ఉన్నాడు. యెరూషలేములో ఉన్న ఆలయముని మరలా నిర్మించడానికి మరి యూదులను పురికొల్పిన వాడిగా ఉన్నాడు. ఎజ్రా 6:14 ఉంటుంది. అలాగా ఒకవేళ ప్రవచన సమయంలో జకర్యా యవనస్తుడిగా ఉండవచ్చు అనే భావం కూడా పండితులు చెప్తూ ఉంటారు. సరే, ఇంకొక విషయం ఏంటంటే అంటే చరిత్ర ప్రకారంగా చాలా కీర్తనలు మరి హగ్గయి, జకర్యా కూడా పూర్తి చేశారనే భావం కలుగుతూ ఉంది. ఇది ఏంటంటే పతనమైన ప్రజలకు ఆదరణ ఇచ్చిన పుస్తకము. అంతేకాకుండా హగ్గయి దేవాలయ నిర్మాణం యొక్క ఆవశ్యకతను చూపిస్తే జకర్యా మందిరము యొక్క భద్రతను, అలాగే సియోను రాజు సమాధానకర్త, సమాధాన రాజును గురించి, మెస్సియా గురించి చాలా చక్కగా అద్భుతంగా రాశాడు జకర్యా. కాబట్టి ఇద్దరు కూడా అద్భుతమైన ప్రవక్తలుగా ఉంటుంది. సరే, దీనిలో ఉన్న ఒక ముఖ్య వచనం తీసుకుంటే దయచేసి 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయము మరి 9:10 చూస్తే ఇదే మాట పాత నిబంధనలో ఉన్న మాట, ఇదే మాట కొత్త నిబంధనలో కూడా రాయబడింది. నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ చాప్టర్ 9 వర్సెస్ 9 and 10. జకర్యా 9వ అధ్యాయము 9-10 వచనాలు ముఖ్య వచనంగా చెప్పుకోవచ్చు. నేను చదువుతున్నాను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇదే మాట మరి మత్తయి సువార్తలో కూడా మనం చదువుకోవచ్చు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మొదటి 5 వచనం. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు. ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము కూడా చాలా స్పష్టంగా ముందుగానే ప్రవచించబడిన గ్రంథము జకర్యాగా మనం చెప్పుకోవచ్చు. సరే, మొదటి 6 అధ్యాయాల్లో అనేక దర్శనాలు కనపడుతూ ఉంటాయి. తర్వాత 7 నుంచి 12 వరకు అనేక ప్రవచనాలు కనపడుతూ ఉంటాయి. చాలా అద్భుతమైన పుస్తకము. అంటే ఈ చిన్న ప్రవక్తల్లో పెద్ద పుస్తకం అనే మాట చెప్పాను కాబట్టి
చాలా మర్మగర్భితమైన భాష కూడా చాలా అలంకారిక భాషగా ఉంటుంది. అంతేకాకుండా సుదీర్ఘ దర్శనాలతో నింపబడిన పుస్తకము జకర్యా గ్రంథంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మొదటి 8 అధ్యాయాలు యూదుల గురించి, తర్వాత యూదుల రాజు గురించి కూడా చాలా స్పష్టంగా సియోను రాజు అనే మాట వాడుతుంటాడు. తర్వాత ఇక్కడ ఏంటంటే యెహోవా వాక్కు, యెహోవా మాట, యెహోవా దూత, యెహోవా దర్శనము అనే పాత నిబంధనలో ఎక్కడ వచ్చినా సరే అది 100కి 100 పాళ్ళు రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభునకు ముంగుర్తు. ఇక్కడ దీనిలో ఈ యొక్క 14 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా వచ్చిన మాట ద లార్డ్ ఆఫ్ హోస్ట్, సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట వచ్చింది. ఇంగ్లీష్ బైబిల్లో 50 సార్లు పైగా ఉంది. మన తెలుగు బైబిల్లో 44 సార్లు ఉంది. 44 టైమ్స్ ఇన్ తెలుగు బైబిల్ ద వర్డ్ ఈజ్ మెన్షన్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఏంటంటే ఇంకొకటి ఏంటంటే యెహోవా వాక్కు అనే మాట కూడా చాలా స్పష్టంగా రాయబడింది. యెహోవా వాక్కు అనగానే అది యేసు ప్రభువారు. తర్వాత జకర్యా అంటే అర్థం ఏంటంటే యెహోవా చేత జ్ఞాపకము చేసుకొనబడినవాడు, ద పర్సన్ రిమెంబర్డ్ బై జెహోవా. ఈ మాట వింటున్నప్పుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను జ్ఞాపం చేసుకున్నాడా, నన్ను జ్ఞాపం చేసుకున్నాడా, లేక మర్చిపోయాడా? ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన చెప్పిన వాక్యానుసారంగా జీవించిన వారిని ఆయన అనునిత్యం జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి పాత నిబంధనలో కూడా ఒక స్పష్టమైన నిర్దిష్టమైన మరి వాక్యము హెచ్చరిక మనకు కలుగుతుంది. యెహోవా చేత జ్ఞాపకము చేసుకొనబడినవాడు. సరే, ఈ యొక్క 14 అధ్యాయాల్లో దీన్ని ఒకవేళ 3 భాగాలు చేసుకుంటే గ్రంథ విశ్లేషణలో కొంచెం లోతుగా వెళదాము. కాబట్టి ఆరంభ హెచ్చరికలు మొదటి అధ్యాయము మొదటి 6 వచనాలు ఉంటుంది. తర్వాత వచ్చిన 8 దర్శనాల వరుస ఆ పరంపరలో కనపడుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే 3 భాగాలు చేసుకుంటే దీనిలో మొదటి భాగం ఏంటంటే మరి దీనిలో కూడా 8 దర్శనాలు ఉన్నాయి. నేను వేగంగా చెప్తాను, మీరు రాసుకోనండి, లేకుంటే ధ్యానించండి. మొట్టమొదటి ఏంటంటే గొంజి చెట్ల మధ్య నిలబడిన మనిషి, గుర్రపు రౌతులు, మొదటి అధ్యాయము 7 నుంచి 17 వరకు. రెండవది 4 కొమ్ములు, హార్న్స్, 4 వడ్రంగులు. మూడవది ఏంటంటే కొలనూలు పట్టుకొని ఉన్న మనిషి. నాలుగవది ప్రధాన యాజకుని శుద్ధీకరణ. ఐదవది బంగారు దీపస్తంభము, 2 ఒలీవ చెట్లు. ఆరవది బుట్టలో కూర్చున్న స్త్రీ. ఏడవది ఎగిరిపోతున్న పుస్తకపు చుట్ట. ఎనిమిదవది ఏంటంటే ప్రధాన యాజకునికి కిరీట ధారణ. ఇలాగా దాదాపుగా 8 దర్శనాలు కనపడుతూ ఉన్నాయి మొదటి భాగంలో. సరే, రెండవ భాగం ఏంటంటే బేతేలు నుండి వచ్చిన వారికి ఉపవాసం గురించి 7, 8 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడింది. తర్వాత ఏమైందంటే ఈ ఉపవాసం గురించి చెప్పిన మాటలే ఉపవాస పండుగలుగా కూడా ఉన్నాయి జకర్యాలో. ఇది రెండో భాగం. మూడో భాగం ఏంటంటే యూదుల చరిత్రలో ప్రవచనాలు అంతిమ విజయం గురించి దర్శనము, 9 నుంచి 14 వరకు. రాజైన మెస్సయ్య మొదటి రాకలో దీనత్వం కనపడుతుంది. తర్వాత రెండో భాగం ఆయన శాంతిరాజుగా వస్తున్నాడు 9:10లో. తర్వాత 12:10లో కూడా సిలువ కనపడుతుంది. చూడండి, 12:10 చదువుదాం. 12:10 చదివితే అక్కడ సిలువ కూడా అక్కడ కనపడుతుంది. 12:10 దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించు. ఇది సిలువకు గుర్తుగా ఉన్నది. కాబట్టి ఇలాగా 3 భాగాలు చేసుకుంటే తర్వాత చివరిగా 3వ భాగంలో ముఖ్యమైన విషయం ఏంటంటే కాపరిని వదిలిన
గొర్రెలు వెళ్ళిపోవటము, అది 13. ఇలాగా 3 భాగాలుగా ఈ యొక్క పుస్తకాన్ని మనము చదువుకోవచ్చు. సరే, ఏంటంటే దీనిలో ఉన్న ప్రాముఖ్యంగా వచ్చిన మాట, కీవర్డ్స్గా మనం చూసుకుంటే 4వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. ద కీవర్డ్స్. అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును. కాబట్టి ఎవరైతే వారి సొంత బలంతో, సొంత శక్తితో, జ్ఞానంతో దేవుని పని చేయాలనుకుంటే అలా కాదు, కానీ దేవుని నిబంధన ప్రకారముగా దేవుని ఆత్మ చేత, ఎవరి శక్తి చేత, ఎవరు బలము చేత దేవుని కార్యాలు చేయలేరు, దేవుని సంఘాన్ని కట్టలేరు, దేవుని కుటుంబాన్ని పోషించలేరు. అంటున్నాడు, నా ఆత్మ చేతనే ఇది జరుగును. సైన్యములకు అధిపతి యెహోవా ఆయన పేరు. ఎంత అద్భుతమండి! ఈ మాట వింటుంటే మన క్రైస్తవులకు ఎంత ధైర్యం వస్తుందండి. ఆయన సైన్యములకు అధిపతి, ఆయన చుట్టూ సైన్యం ఉంటుంది. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. కాబట్టి ఈ ప్రవక్త చెప్తున్నాడు, అయితే వాళ్ళు చెర నుండి వచ్చిన వాళ్ళు, విడిపించబడిన వాళ్ళు, మత భ్రష్టులుగా దేవుని నిబంధనను వారు ఇప్పుడు మీరినప్పుడు జకర్యా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన దర్శనం ద్వారా మాట్లాడాడు, ప్రవచనం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ప్రభు దినమందు నీ శక్తి వల్ల, నీ బలం వల్ల దేవుని కార్యం కాదు, కానీ దేవుని ఆత్మ వల్లనే. కాబట్టి జకర్యా మాటలు నీకు నాకు స్ఫూర్తిగా ఉండాలని ప్రభు పేట నేను హెచ్చరిస్తున్నాను. జకర్యా అంటే యెహోవా చేత జ్ఞాపకము చేసుకొనబడినవాడు. పాట వింటున్న నీవు ప్రభు నీ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడా? నీవు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? యేసు ప్రభుని నమ్ముకుని అంగీకరించి విశ్వాసిగా నీవుంటే లేఖనాల్లో జీవిత పాఠ్య గ్రంథమైన, జీవిత పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి ధ్యానించి అలాగూ జీవించిన వారిని ఆయన నిరంతరం జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఆ జాబితాలో నీవు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ దేవుని ఆత్మ చేత నీవు నేను నడిపించబడాలని ఆ ప్రభుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవా, తండ్రి జకర్యా గ్రంథాన్ని మా ముందు ఇచ్చావు ప్రభువా. యెహోవా చేత జ్ఞాపకము చేసుకుని ఉన్నవాడు. 14 అధ్యాయాలు 3 భాగాలుగా నేర్చుకున్నాం ప్రభువా. మా శక్తి మా బలం కాదు ప్రభువా, నీ శక్తి నీ బలమే తండ్రి, నీ ఆత్మ. కాబట్టి ప్రభువా, మా పూర్వీకులు, మా పితరులు తండ్రి, ఇశ్రాయేలు తండ్రి, నీ జనాంగంగా చెప్పుకున్నవారు, పిలువబడ్డవారు నీకు దూరంగా జీవించినప్పుడు తండ్రి ప్రవక్తల ద్వారా మాట్లాడి వారిని సరిచేసి వారిని ప్రభువా మరలా నీ మార్గంలో నడిపించినందుకు వందనాలు ప్రభువా తండ్రి. కాబట్టి ఆ మాటలు, ఆ గ్రంథాలు, ఆ ప్రవచన వాగ్దానాలు ప్రభువా, అవన్నీ కూడా మాకు స్ఫూర్తిగా నా జీవితాన్ని, మా జీవితాన్ని, వింటున్న వారి జీవితాన్ని వెలిగించేవారిగా సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, సంతోషము, స్వస్థత మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడయుండును గాక. షలోమోన్ బెస్ట్ ఆల్. దేవుడు మనం దీవించును గాక.